ఓం 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 స్థిర సుఖమాసనం. ఏకాగ్రమైన మనస్సే స్వరూప ఆత్మను తెలుసుకోగలదు. విక్షిప్తంగా జల్లీసినట్టు ఉండే ఆలోచనలతో ఉండే మనసు దేనికి సరిపడదు. ముఖ్యంగా స్వరూప జ్ఞానానికి అసలు సరిపడదు. అహమస్మి, అహమస్మి, అహమస్మి. క్వచిచ్చైవైః స్వార్థం క్వచిదపి చ శాక్తైః సహ వసన్ కదా విష్ణోర్భక్తైః క్వచిదపి చ సౌరైః సహ వసన్ కదా గాణాధ్యక్షైః గతసకలభేదో అద్వైతయా మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. అహమస్మి. అహమస్మి. ఈనాడు నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం నిజం శైవం రూపం వివిధ గుణభేదేన బహుధా కదాశ్చర్యం పశ్యన్ కిమిదమితి హృష్యన్నపి కదా మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. నిరాకారం క్వాపి, ఒకసారి క్వాపి, నిరాకారం, నిరాకార నిర్గుణ నిరంజన నిష్కల నిర్విశేష నిర్లిప్త పరతత్వాన్ని ధ్యానిస్తాడు. అంటే ఆత్మస్వరూపమే తానే అనే నిధిధ్యాసనలో ఉంటారు. ఆల్రెడీ అందులోనే ఉన్నాడు అతను, స్వరూపంలోనే ఉంటారు. నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం. ఇంకొకసారి, అమలం, ఏ విధమైనటువంటి నిరంజనమైన శుద్ధమైన సాకారం. ముందు మంత్రంలో చెప్పారు కదా,
శివుడు, శక్తి, విష్ణు, సూర్యుడు, గణేశుడు, కుమారస్వామి. ఇంకా ఏమైనా దేవతలు మనకు కావాల్సిన ఇష్ట దేవతలు రకరకాలు. కలియుగంలో వెంకటేశ్వరుడు. ఇటువంటి రూపాలను కూడా సంభావించుకుంటూ ఉండవచ్చు. నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం. ఏమిటంటే ఈయన ఆత్మజ్ఞానాలు వెళ్ళి అక్కడ శివార్చన చేస్తున్నారు, ఇక్కడ గణేష చతుర్దశిలో గణేషని పూజ చేస్తున్నారు. చేయని. సాకారాన్ని దర్శించిన నిరాకార భావనతోనే దర్శిస్తున్నారు ఆయన. నిజం శైవం రూపం వివిధ గుణభేదేన బహుధా. నిజం శైవం. శైవం అంటే మంగళకరమైనటువంటి రూపములు ఏవైనా సరే. వివిధ గుణ భేదేన బహుధా. బహుధా అనేకంగా. ఒక్కొక్క మంగళకరమైన రూపం ఒక్కొక్క గుణములతో ఆకారములతో ఉన్నది. అది సహజం. ఎవరి మనసుకి ఇష్టం వచ్చినట్లు వారి యొక్క దైవాన్ని వాళ్ళు చిత్రించుకోనవచ్చు, పూజించుకోనవచ్చు. దానిలో ఏమి ఏమి దోషం ఉన్నది? కానీ ఆ దైవము పరదైవము యొక్క ప్రతీక, లేక ప్రతిమా, లేక ప్రతిబింబము అని తెలుసుకోవడమే జ్ఞానం. నిజం శైవం రూపం వివిధ గుణ భేదేన బహుధా. నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం. నిజం శైవం రూపం వివిధ గుణభేదేన బహుధా. ఒకప్పుడు నిరాకార నిర్గుణ పరబ్రహ్మతత్వాన్ని, మరి ఒకప్పుడు సాకారతత్వాన్ని, ఇంకొకప్పుడు తను ఊహించుకున్నటువంటి స్వకీయమైన నానావిధ గుణక్రియాభేదములతో ప్రకారముగానున్నటువంటి సకల మూర్తి స్వరూపాలను ఏం చేస్తున్నారు? ఇవన్నీ పశ్యన్, చూచుచు. నిరాకార నిర్గుణతత్వాన్ని ఎలా చూస్తారు? అక్కడ పశ్యన్ అంటే దర్శయన్, తానేని తెలుసుకుంటూ. నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం. నిజం శైవం రూపం వివిధ గుణభేదేన బహుధా. కదా ఆశ్చర్యం పశ్యన్. చాలా ఆశ్చర్యంతో చూస్తారు. ఎందుకు ఆశ్చర్యం? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః. ఆశ్చర్యవత్ శృణోతి శ్రుత్వాప్యేకం ఏవం వేద న చైవ కశ్చిత్. వివిధ విధములైనటువంటి రూపాలను చూస్తే మరి ఆశ్చర్యం కాదు. ఏమిటి, ఉన్నది ఒక్కటేనా? ఇన్ని రూపాలుగా కనిపిస్తోంది.
ఏమి ఆశ్చర్యం ఇది! మనకు అనిపించట్లా? ఉన్నది ఒక్క చైతన్యం ఎన్ని రకాలుగా మేనిఫెస్ట్ అవుతుంది, ఎన్ని నామరూపాలతో చక్కగా వాటి వాటి పనులను ప్రకాశిస్తూ చేసుకుంటోంది. ఎంత ఆశ్చర్యం! అంత పెద్ద పెద్ద స్టార్స్ దగ్గర నుంచి ఇంత చిన్న చిన్న స్తంభ పర్యంతం, చిన్న గడ్డి పురుగు వరకు ఎన్ని రకాలుగా ఉంది. ఇదంతా ఆ విచిత్రమైనటువంటి మాయ యొక్క కార్యం కదా. ఆహా! కిమద్భుతం మాయా! ఆహా! ఈ మాయ ఎంత అద్భుతమైనది! కదాశ్చర్యం పశ్యన్ కిమిదమితి. కిం ఇదం ఇతి. ఇది ఇలా ఉన్నది. ఇది ఏమి? ఇది ఏమి? ఇది కిం ఇది. ఇదేమి? ఇదేమి? ఇది బ్రహ్మమేనా? ఇది బ్రహ్మమేనా? ఇది బ్రహ్మమేనా? ఎన్ని రకాలుగా ఉన్నదా? హా! ఎంత ఆశ్చర్యం! నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం నిజం శైవం రూపం వివిధ గుణభేదేన బహుధా కదాశ్చర్యం పశ్యన్ కిమిదమితి. ఆ పరబ్రహ్మ యొక్క ఈ సృష్టి విలాసాలు, ఈ సృష్టి వికారాలు అత్యంత ఆశ్చర్యాన్ని కొలిపే విశేషాలు. చూడండి, చిన్న విత్తనం రేపటికి మొలక, 4 రోజుల్లో మొక్క, వారం రోజుల్లో చెట్టు, కొన్నాళ్లలో పువ్వులు, తరువాత అందంగా చెట్టు నిండా కాయలు, అవి పళ్ళు, ఆ పళ్ళు మళ్ళీ రాలిపోవడాలు, మళ్ళీ క్రొత్త విత్తనాలు, క్రొత్త మొలకలు. Isn't it amazing? Who is bringing about this change? Try open one flower. Can you? I will give you a bud. Make it into a flower. Impossible. రేకులు చిరిగిపోతాయి. మరి ఆశ్చర్యం కాదు. కిమాశ్చర్యం పశ్యన్ కిమిదమితి హృష్యన్నపి కదా. ఇంకొకసారి ఈ వైవిధ్యాన్ని తలుచుకుంటూ దీనిలోనున్న ఏకతత్వాన్ని తెలుసుకొని ఆహా అంటూ ఆనందంలో మునిగి ఉంటారు. హృష్యన్నపి కదా. హృష్య అంటే ఆశ్చర్య, ఆనందం. హృష్యన్నపి కదా. ఆ విధంగా ఆశ్చర్యపడినప్పుడు ఆయన ఏం మోహం చెందలేదు. ఈ ఆనందం పొందినప్పుడు ఏం మోహం చెందలేదు. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. 3 నిమిషాల పాటు ఆ ఆశ్చర్యాన్ని
ఆ ఆనందాన్ని సంభావించుకుంటూ దీని వెనుకనున్నటువంటి వైవిధ్యంలో ఉన్న ఆశ్చర్యానికి, ఏకత్వంలో ఉన్న ఆనందానికి వెనుకనున్న పరతత్వము నేనే. అహం అహం బ్రహ్మాస్మి, అహం ఆత్మా బ్రహ్మ అంటూ 3 నిమిషాలు నిధిధ్యాసనలో ఉంటాము. అహమస్మి, అహమస్మి. ఆ పరబ్రహ్మ యొక్క సృష్టి విలాసము అత్యంత ఆశ్చర్యకరం, ఆనందకరము కూడా. కిమాశ్చర్యం పశ్యన్ కిమిదమితి హృష్యన్నపి కదా మునిర్నవ్యామోహం భజతి. పుట్టబోయడి బుల్లి బుజ్జాయి కోసమై పొదుగు గిన్నెల పాలు పోసి పోసి రాబోయే లేగదూడ కోసం పొదుగు గిన్నెలలో పాలు ఎవరు నింపారు? కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్లతో లతలకు మారాకులతికి అతికి. చల్లటి వెన్నెల దోశలతో ఇవాళ ఒక ఆకు, రేపు 4, ఎల్లుండి 30 ఎవరు అతుకుతున్నారు ఈ ఆకులు? పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము
సిద్ధపరచి పరచి రేపు పొద్దున్నే తొమ్మిదిలు వస్తాయి, వాటికి ఫుడ్ కావాలి అని పూలలో ఎవరు ఫుడ్ ప్యాక్ చేస్తున్నారు ముందు రోజు? తెల్లవారకుండ మొగలలో జొరబడి వింత వింతల రంగు వేసి వేసి ఇంకా తెల్లారలేదు. 3 గంటలకో 2 గంటలకో ఆ స్వామి ఆ మొగ్గలలో దూరి పువ్వుకి గులాబీ రంగు, సంపెంగ పువ్వుకి సంపెంగ రంగు, చామంతి పువ్వుకి చామంతి రంగు, మల్లె పువ్వుకి తెల్ల రంగు, వింత వింతల రంగు ఎవరు పెయింట్ చేస్తున్నారో. పుట్టబోయడి బుల్లి బుజాయి కోసమై పొదుగు గిన్నెల పాలు పోసి పోసి కలికి వెనెలలూరు చలువ దోసిళ్లతో లతల కుమారాకులతికి అతికి పూల కంచాలలో రోలంబములకు రేపటి భోజనము సిద్ధపరచి పరచి తెల్లవారకుండ మొగలలో నజరబడి వింత వింతల రంగు వేసి వేసి తిరిగే లేని విశ్వ సంసారమందు అలసిపోతివో ఏమో దేవాది దేవ, ఒక్క నిమేషము సెదదీరుదువుగాని రమ్ము తెరచితి నా హృదయము తలుపు. ఒక్క నిమేషము సెదదీరుదువుగాని రమ్ము తెరచితి నా హృదయము తలుపు. ఆ స్వామిని హృదయంలో తలుపులు తెరిచి దర్శించడమే ఆత్మజ్ఞానము. ఆహా, ఎంత ఆశ్చర్యం! సృష్టిలో ప్రతి విషయము అత్యంత ఆశ్చర్యకరమైనది. అటువంటి ఆశ్చర్యకరమైన సృష్టితో పాటు ఇంత ఆనందాన్ని నింపినటువంటి ఆ పరతత్వము యొక్క శక్తి ఏమందును. ఆ పరతత్వమే నేనని తెలిస్తే ఇక నా ఆనందానికి అంతు ఎక్కడా? లోకాల చీకట్లు పోకార్పర విచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక సూర్యుడి గారిని చంద్రుడి గారిని ఆల్టర్నేట్గా దీపాలు తిప్పుతూ ఉండాలి పొద్దున్న రాత్రి. వాడిని కదుపుతూ ఉంటేనే కాలం కదులుతుంది. జగతిపై బడవచ్చు జలరాశి కెరటాలు మామూలు మేరకు మడవలేక. సునామీ రాకుండా ఆ కెరటాలను మళ్ళీ వెనక్కి రోజు చాప చుట్టినట్టు చుట్టాలిగా. పనిమాలి ప్రతిరోజు ప్రాణికోటుల గుండె గడియారముల కీలు కదపలేక. ఒక్క సెకండు ఆపు లేకుండా నా గుండె అనేటటువంటి ఈ గడియారాన్ని టిక్ 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 అని తిరగాలి. ఈ కీ ఆగిపోకూడదు. ఆగిపోకుండా ఎవరు కదుపుతున్నారు? హ్మ్? అందాలు చింద నీలాకాశ వేదిపై చుక్కల మృగులు చెక్కలేక. ఎంత శ్రమనందుచుంటివో ఏమో స్వామి, నీకెన్ని పనులయ్యా, ఎంత కష్టం నీకు పాపం. అడిగిడితి వెట్లో నేడు
నా గడపలోన గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతూ అందుకోవయ్య హృదయ కుసుమాంజలులను అందుకోవయ్య హృదయ కుసుమాంజలులను నా హృదయ పుష్పములో నీవే ఉన్నావు, అది నీవే. నిరాకారం క్వాపి క్వచిదపి చ సాకారమమలం నిజం శైవం రూపం వివిధ గుణభేదేన బహుధా కదాశ్చర్యం పశ్యన్ కిమిదమితి పృష్యన్నపి కదా మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. సకల లోక ప్రవర్తకుడైనటువంటి ఆ పరబ్రహ్మము అనంత విశ్వంలో అనేక రకాలుగా శక్తిమయుడై సర్వదా ఆశ్చర్యాన్ని గొల్పుతూ సంతోషాన్ని ఇస్తూ ఉన్నటువంటి పరబ్రహ్మము ఒక్కడే. ఆ పరబ్రహ్మము నేనే. అయమాత్మా బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ. ఒకప్పుడు నిరాకార తత్వము, మరికొప్పుడు సాకార తత్వము, ఇంకొప్పుడు మాయాకల్పితమైన నానా గుణాలతో ఉన్నటువంటి క్రియా భేదాలతో బహుప్రకారాలుగా ఉన్నటువంటి మంగళ స్వరూపాలుగా. ఆహా, ఇదేమి, ఇది ఏమి అంటూ మహా ఆశ్చర్యంతో అద్వితీయము అసంగము అయినటువంటి ఆత్మతత్వంలో బహుభేద భిన్న ప్రపంచ భావము చూచి స్వమాయయా ఈ విలాసము కలుగుచున్నది కదా అని అబ్బురపడి చూస్తూ ఉంటాడు. అయినా వ్యామోహం చెందడు. ఇంకొకప్పుడు ఆనందామృతంలో నిమగ్నుడై ఉంటారు. అటువంటి జీవన్ముక్తుడు ఎట్టి విభేదాలను సరకుగొనడు. తన స్వరూపాత్మయందే నిష్ఠ కలిగి ఉంటాడు. గురు దీక్షాక్షతమా అంటే అర్థం ఏమిటి? నువ్వు కూడా అలాగే ఉండు. శివోహం, 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 శివోహం,
शिवोहम। शिवोहम। स्वस्ति।